హాయ్ అండి. ఎగ్ బిర్యానీకి ఫస్ట్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. అది కాగాక ఫస్ట్ ఎగ్స్ వేసి వేయించుకోవాలి. ఎగ్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బిర్యానీ మసాలాలు అన్నీ కలిపి వేయించాలి. అన్నీ మొత్తం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఆ తర్వాత బియ్యం వేసి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకొని దాంట్లోనే గుడ్లు వదులుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇదిగో ఇప్పుడు రెడీ అయిపోతుందండి పొడి పొడిగా ఉన్న బిర్యానీ. అయితే ఇప్పుడు ఎందుకు ఈ బిర్యానీ చేయాల్సి వచ్చిందంటే మా అమ్మగారి వర్ధంతి అండి. వర్ధంతి వల్ల వాళ్ళకి చూపిస్తాను మీకు. వాళ్ళకి బిర్యానీ ప్యాకింగ్ చేయించి ఆ ప్యాక్తో పాటు బట్టలు కూడా ఇద్దామన్న ఆలోచనతో బిర్యానీ చేశానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.